క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. దేవుడి ఈ వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యమును మనందరము ధ్యానించే ముందు దేవుడు మనకు వినగలిగిన చెవిని, గ్రహించే మంచి మనసు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానమును తండ్రి అయిన దేవుడు మనకిచ్చులాగున మనందరం కూడా తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృపగలిగిన దేవ, మహోన్నతుడైన మా కృపగలిగిన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమా ఘనత ప్రభావం పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీరు మాతో ఉండి మాకు తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించండి. మమ్మల్ని ఖండించండి, గద్దించండి, సరిచేయండి. మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోండి. లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ దూరం చేసుకోండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించి ఆయన జ్ఞానాన్ని, ఆయన మాటలను చేర్చుకుంటకు మేమందరము సిద్ధపడినట్లుగా సహాయం చేయి. ముఖ్యంగా తండ్రి, ఎక్కడైతే 2-3 నీ నామమున కూడి ఉంటారో అక్కడ ఉంటానన్నారు కనుక మీరు మా మధ్యలో ఉండి ఆరాధన క్రమముగాను మర్యాదగాను మనస్పూర్వకంగా ఆరాధించినట్లుగా సహాయం చేయి. వింటున్న ప్రతి వారికి కూడా వినగలిగిన చెవిని, గ్రహించగలిగే మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును దయచేయి. తండ్రి, మీరే మాట్లాడండి. మాకు బోధించి పరలోక మార్గంలోకి వెళ్ళే మంచి విశ్వాసమును మాకు కలగచేయమని వేడుకొనుచున్నా. వినదగే వాక్యము శ్రద్ధ కలిగి వినున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మన జీవితాలు దేవుడు ఎన్నో మేలులు చేసి, ఎన్నో రకాలుగా ఎన్నో ఆపదల నుండి తప్పించి, ఎన్నో అనారోగ్య స్థితిగతుల్లో నుండి మనల్ని స్వస్థపరిచి, జీవము కలిగిన వారిగాను బ్రతుకునిచ్చిన దేవునికి రుణస్థులు వారిగా మనం ఉండటానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా గత 3 వారాల నుండి 2 వారాలు మనం చెప్పుకున్నాం. ఇది 3వ వారం. ఏంటి అంశం అంటే, సృష్టికర్త కోడు 666. పుట్ నోట్స్లో చెప్పినట్టుగా 616 616. మొదటి 6 గురించి మనం తెలుసుకున్నాం పోయిన వారం. ఈ వారం కూడా 2వ 6 గురించి ఏం రాయబడింది, అది సృష్టికర్త కూడైన చాలామంది చాలా రకాల ప్రశ్నలు మనం యూట్యూబ్ సహోదరులు అడుగుతుంటున్నారు. అది సాతాను ముద్ర. గూగుల్లో సెర్చ్ చేస్తే సాతాను ముద్ర అని మనం టైప్ చేస్తే ఖచ్చితంగా 666 వస్తుంది. ప్రపంచ మేధావులు కూడా 666 అని, సాతాను ముద్రేనని చెప్తున్నారు. మీరేంటి, సృష్టికర్త కోడ్ 666 దేవునిది అని మీరు ఎట్ట చెప్పగలుగుతున్నారు అని చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలన్నిటినీ కూడా మనము బైబిల్ ద్వారానే వివరణ తెలుసుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం. అలాగనే
ఈరోజు కూడా 666. ఇది సృష్టికర్త కోడు, సృష్టికర్త నెంబరు అన్న సంగతి మనం తెలుసుకోవటానికి 2వ 6 లేదా 2వ ఆ సంఖ్యలో ఉన్న 1 అంకెని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఒకసారి అది తెలుసుకునే ముందు మరొకసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చూద్దాం జాగ్రత్తగా. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. బుద్ధి గలవాడు అని అంటే వాక్యము నేర్చుకున్నవాడు, వాక్యములో బ్రతుకుతున్నవాడు అని చెప్పాను మొదటిగా. మృగము అంటే ఎవరో కూడా చెప్పాను. ఆ సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఏ సంఖ్య అన్న దాని గురించి వివరణ ఇస్తున్నాడు. అది ఒక మనుషుని సంఖ్యే. మృగము సంఖ్య అన్నాడు ముందు. ఆ మృగం ఏంటో మనం తెలుసుకున్నాము మొదటి భాగంలో. ఇప్పుడు ఏంటంటే ఆ సంఖ్య ఎవరిది అని అంటే ఒక మనుషుని సంఖ్యే అని అంటున్నాడు. 1 మృగం సంఖ్య అన్నాడు, 2 మనుషుని సంఖ్య అన్నాడు. ఆ సంఖ్య 666 అని రాస్తుంది. అక్కడ ఒక చిన్న 1 అనే అంకేసి కింద భాగంలో చూస్తున్నప్పుడు 616 అని రాసి ఉంటుంది. 616 10 అని రాసి ఉంటుంది. చూసారా? అంటే ఇది ఏంటి అని అంటే 616 అంటే 616 లేదా 666 616 అన్నా 666 అన్నా అది దేవుని సంఖ్య. ఎందుకు దేవుని సంఖ్య అంటే ఈ 3 6ల గురించి మరొక్క మాట చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదటి 6 దేవుని కష్టం. దేవుడు కష్టపడ్డాడా అంటే 6 దినాల దేవుని కష్టాన్ని మనకు తెలియజేస్తున్నా. ఎంత కష్టపడ్డాడో మనం పోయిన వారం బాగా వాక్యం రూపంలో చూసుకున్నాం. 2వ 6 ఈరోజు చూసుకుంటున్నాం. 2వ 6 ఈరోజు అంటే అది ఎవరి సంఖ్య అన్నది మనం ఈరోజు చూద్దాం. 3వ 6 ఏంటి అన్నది మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క కాలం, దేవుని యొక్క పని కాలము తెలియజేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. అది కూడా వివరణ ఉన్న వాక్య రూపంలోనే చూద్దాం, తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా వాక్యానుసారంగానే క్రీస్తు సంఘం వారు చెబుతారన్న సంగతి మీరు గ్రహించండి దయచేసి. ఓకే, ఎందుకనంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చెప్పటానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే క్రీస్తు సంఘం వారి చేసుకున్న. బైబిల్ ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ మాట్లాడటం, బైబిల్ ఎక్కడ మౌనంగా ఉంటుందో అక్కడ మౌనంగా ఉండటం అనేది దేవుని యొక్క ఏర్పాటులో ఉన్న సిద్ధాంతం, డాక్ట్రిన్. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. 2వ 6 గురించి మనం చూద్దాం, లేదా 2వ 6 అనక లేక 1 సంఖ్యలో నుండి చూద్దాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండి వాక్యాన్ని వినటానికి ప్రయత్నించండి. ఈ 2వ 6 గురించి చెప్పే ముందు ఆ 2వ 6 కంటే ముందు జరిగిన సందర్భం ఒకసారి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఏం జరిగింది అన్నది మనం చూడగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో పరలోకంలో ఒక యుద్ధం జరిగిందంట. ఏ కాలంలో జరిగింది అని అంటే బైబిల్ తెరవగానే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని మొట్టమొదటి వాక్యం రాసింది. ఆది అంటే మరి ప్రథమ అన్న సంగతి మనకు తెలుసు. ఆది కాలం అని అంటే బైబిల్ స్టార్ట్ అయింది. బైబిల్ ఎప్పుడు రాయించబడిందో అది మనకు ఆది. ఎందుకంటే అప్పుడు భూమి ఆకాశాలు సృజింపబడుతున్నాయి అని అర్థం. ఆది అన్నది ఆది కాలము, ఆది యందు అన్నాడు. ఆ తర్వాత వచ్చేది ఏంటి అని అంటే అంతకు ముందున్న కాలాన్ని మనం పరిశీలించినట్లయితే అనాది కాలము అని అంటారు. ఆది కాలం వేరు, అనాది కాలం వేరు. అనాది కాలంలో ఏం జరిగిందో అంటే పరలోకములో గొప్ప యుద్ధం జరిగింది అయ్యా అంటున్నాడు దేవుడు. నిజమా?
ఈ సంగతి ఎలా తెలుసు? అనాది కాలంలో జరిగింది. అంటే భూమి యావత్తును సృజించక ముందు పరలోకంలో యుద్ధం జరిగింది అంటున్నాడు. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నది మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథములో 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రకటన గ్రంథం యుద్ధము జరిగిన పరలోకమందు యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది పరలోకమందు యుద్ధము అంటే అనాది కాలంలో జరిగింది. ఆది కాలంలోనేమో భూమి ఆకాశాలు సృజించాడు దేవుడు. అంతక ముందు పరలోకంలో యుద్ధం జరిగింది. ఆ పరలోకంలో గొప్ప యుద్ధం జరిగిందంట. మిఖాయేలును అతని దూతలను ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయారు. దేవుని యొద్ద గెలవలేకపోయారట దేవుని దూతలతో. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయేను. చదవండి 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది అనే సంగతి మనకు తెలిసింది. ఇప్పుడు అర్థమైందా? అనాది కాలంలో జరిగింది ఏంటంటే గొప్ప యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత భూమి మీద దాన్ని తోసివేయటం జరిగింది అన్నది మనకు అర్థమైతే, ఎప్పుడైతే భూమి మీదకు త్రోయబడిందో అప్పుడు దేవుడు ఏదోను తోటని, దానిలో ఉన్న ఆదాముని, అంతకు ముందు దేవుడు సర్వసృష్టిని, పోయిన వారం ఏం చెప్పాం, దేవుని 6 దినాల కష్టం సాతాని కష్టం, దేవుని కష్టమా అన్నది మనం చెప్పాం. అంటే 6 దినాలు దేవుడు కష్టపడి సృజించిన ఈ భూమి ఆకాశాలను సృజించి దాంట్లో ఉన్న సమస్తాన్ని సృజించాడు. ఆ తర్వాత ఏదోనును సృజించి ఏదోనులో ఏం చేశాడు అని అంటే అవ్వను ఆదామును, లేదా ఆదామును అవ్వను, మొదట ఆదామును తర్వాత అవ్వను సృజించి ఏదోనులో ఉంచాడు. ఉంచినప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే భూమి మీదకి ఇది త్రోసివేయబడిందో వెంటనే ఆదాము అవ్వల దగ్గరకు వచ్చి వారిని మార్చివేసినట్లుగాను, దేవుని బిడ్డలుగా ఉన్నవారిని దేవుని బిడ్డలుగా ఉండకుండా తన వైపు మళ్లించుకున్నట్లుగాను, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుడు చెప్తున్న ఆజ్ఞను మీరేటట్లుగా చేయటము జరిగింది అన్న సంగతి మనకు అర్థమైంది. ఇది దేవుని కోడును తన కోడుగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసింది. ఎవరది? అపవాది, ఘట సర్పము. ఎందుకంటే దేవుని బిడ్డలను బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తున్నాను, దేవుని కోడ్, దేవుడు దేనికోసమైతే 6 దినాలు కష్టపడ్డాడో, దేవుడు దేనికోసమైతే 6 దినాల కాలాన్ని, తన కాలాన్ని వెచ్చించాడో, దేవుడు 6వ దినమున దేవుడు ఎవరినైతే సృజించాలని కోరుకొని ఇష్టపడ్డాడో, అనాది సంకల్పములో ఉందో ఆ కోడును చెడగొట్టి తన కోడు వైపు మళ్లించుకుంది. ఎప్పుడు పరలోకంలో యుద్ధం జరిగింది, ఓడిపోయింది, గెలవలేక ఆ భూమి మీదకి నెట్టివేయబడిన తర్వాత నెట్టివేయబడిన అది ఏం చేసిందంటే ఏదోను తోటకు వచ్చింది. ఏదోను తోటలో ఉన్న మొదట ఆదాముని పరీక్షించాలని చూసింది. చూద్దాం. అది కూడా చాలా మంది ఏమంటారంటే, తెలియని వాళ్ళు అవ్వ దగ్గరికి వెళ్ళి మొదట అవ్వను పండు తినమని కోరింది అని బైబిల్లో రాసిందని అంటారు. చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, సర్పము మొదట ఎవరి దగ్గరికి వెళ్ళిందో చూద్దాం. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదట ఆదామును ఆ తర్వాత అవ్వను దేవుడు నిర్మించాడు కారా, నీకు తెలియదా? బైబిల్ చదవలేదా అని ఇక్కడ రాయబడింది. మరియు 14వ వచనం బాగా టిక్కు పెట్టుకోండి. మొదట ఆదాము దగ్గరికే వెళ్ళింది అపవాది. ఘట సర్పము అనే సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళింది మోసపుచ్చటానికంటే మొదట ఆదాము దగ్గరికే వెళ్ళింది.
అవ్వ దగ్గరికి వెళ్ళలేదు. మొదట ఆదాము, పురుషుడు మొట్టమొదటిగా సృజింపబడిన వాడైన ఆదాము దగ్గరికే వెళ్ళింది. అందుకే చెప్తున్నాడు చూడండి, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని అంటే అర్థం ఏంటి? మొదట వెళ్ళింది ఎవరి దగ్గరికి అంటే ఆదాము దగ్గరికి వెళ్ళి మోసం చెయ్యాలని చూసింది. మోసం చేయాలని చూసింది కానీ ఆదాము మోసపరచబడలేదు. ఆదాము పాపం చేయాలనుకోలేదు. ఆదాము ఆజ్ఞని మీరాలనుకోలేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆదాము అపవాది మాట లేదా సాతానుగాడి మాట, సర్పం మాట వినలేదు. అందుకే ఏమంటున్నాడో చదవండి ఒకసారి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి ఆ తర్వాత ఆదాము మాట వింటం లేదని అవ్వ దగ్గరికి వెళ్ళింది. బాగా గుర్తుపెట్టుకోండి, అవ్వ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవ్వని మోసపరిచింది. అందుకే ఏమంటున్నాడు, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే మొదట ఆదాము స్టాండర్డ్ గానే ఉన్నాడు, ఖచ్చితంగా నిలబడ్డాడు దేవుని మాట కొరకు. కానీ అవ్వ దగ్గరికి వెళ్తే బలహీనురాలు. ఇదే దేవుని దృష్టిలో అవ్వ చేసిన పాపం. ఆ పాపమే ఈరోజు సువార్త సంఘంలో చెప్పలేకపోవటానికి కారణం. అందుకే స్త్రీలు మౌనంగా ఉండండి అని చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ నుండి ప్రారంభమైంది. ఆదాములా నువ్వు కూడా ఉన్నట్లయితే నీకు దేవుని పనిలో, దేవుని సంఘములో అవకాశం ఉండేది. కానీ అవకాశం పోగొట్టుకున్నారనమాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇది జరిగింది ఎప్పుడు అనంటే ఇదిగో సాతాను ఎప్పుడైతే పడద్రోయబడిందో, ఏదోను తోటలోకి వచ్చిందో, ఏదోను తోటకు వచ్చిన తర్వాత వెంటనే ఆదాము దగ్గరకు వచ్చింది, పడగొట్టాలని చూసింది. తర్వాత ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో ఆమె పడటమే కాక ఆమె భర్తను కూడా ఆ పండు తినొద్దన్న పండుని తినేటట్లుగా చేసింది. మీకు గుర్తుపెట్టాలి, ఈ కోడ్ అనేసరికి ఏంటంటే కంప్యూటర్కి ఒక కోడ్ ఉంటుంది, టెలిఫోన్కి ఒక కోడ్ ఉంటుంది. ఎన్ని కోడ్లు ఉంటాయి? పీనల్ కోడ్ ఒకటి ఉంది, శాటిలైట్కి ఒక కోడ్ ఉంటుంది, చాలా రకాల కోడ్లు ఉంటాయి. కానీ ఇది దేవుని కోడు. ఈ దేవుని కోడును తన కోడుగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసి, అది ఏంటి? దేవుని కుటుంబాన్ని, దేవుని పిల్లలని, దేవుని బిడ్డలని తన బిడ్డలుగా మార్చేసిందా అంటే మార్చేసినట్టుగా బైబిల్ చెప్పేసి. దేవుడు ఎంతో ఆశపడ్డాడు, ఎంతో ఆశపడి తన కుమారుణ్ణి సహాయంగా అవ్వను నిర్మిస్తే, ఎవరైతే దేవుని కుమారుడు అనబడతాడో, ఎవరైతే దేవుని కొడుకు అన్న పిలువబడవుతున్నాడో ఆ ఆదామును అవ్వరు చెడగొట్టి, పాపంలో పడగొట్టి చివరికి మరణానికి దారి తీసే పరిస్థితికి వచ్చేసి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, 2వ వారు గురించి మనం మాట్లాడుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక కొద్దిగా చూద్దాం. కొన్ని మాటలు చూసిన తర్వాత ఇంకొంచెం లోనికి వెళ్దాం. 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు 7వ దినమందు తన కార్యములు, తన పనంతా ముగించి విశ్రమించెను అన్నాడు. తన కార్యము తన పని ముగించి, తన కష్టాన్ని ముగించి, ఎంత కష్టపడ్డాడో ఎవరి కోసం? ఆదాము కోసమే, మన కోసమే. ఆదాము నుండి వచ్చిన ఎవరు? మనము. మన కోసమే ఎంత కష్టపడ్డాడంటే విశ్వదినాలు అని చెప్పబడ్డాయి బైబిల్లో. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పట్టిందో ఈ భూమి ఆకాశాలను సృజించటానికి, అన్ని కోట్ల సంవత్సరాలు దేవుడు కష్టపడి పనిచేశాడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? తన పిల్లలమైన మన కోసం కష్టపడ్డాడు. తన కుమారుడైన ఆదాము కోసం కష్టపడ్డాడు. ఆదాము నుండి మనం బయటికి రావాలని మనందరి కోసం దేవుడు కష్టపడితే, జాగ్రత్తగా వినండి, ఫోకస్ పెట్టండి వాక్యం పైన. దొంగలు చాలా మంది ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాక్యం అర్థం కాదు, వాక్యం చదవరు. ఆయన కష్టపడ్డాడయ్యా. మొదటి 6 దినాలు ఆయనవి, ఎందుకంటే మొదటి 6 ఆయనది. ఆయన కష్టపడ్డాడు. ఆ కష్ట ఫలితము ఎవరు దొబ్బేశారో చూసారా? ఎవరు కబ్జా చేశారో తెలుసా? అపవాది.
ఎవరి కోసం ఈ సృష్టిని సృజించాడో, ఎవరిని ప్రేమించి అంత కష్టపడ్డాడో ఆ మనిషి కోసము ఇస్తే ఆ మనిషిని దొంగిలించేసింది. అవునా? అప్పుడు బాధ. ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇంకెవడో వచ్చి కబ్జా చేస్తే ఎలా ఉంటుందో తెలుసా ఆ బాధ? నీ సొంత ఇంటిలో నుండి నీ రెక్కల కష్టార్జితమును నువ్వు పెట్టి కట్టుకున్న ఇంటిని, ఆ ఇంటిలో నుండి నిన్ను తరిమేసి నాదిరా ఇల్లు అని అంటే ఒక మనిషి ఎంత బాధపడతాడో, ఎంత కష్టపడతాడో ఒకసారి ఆలోచించండి. కన్న కొడుకుని ఎవరో కిడ్నాప్ చేస్తే ఎంత భయమైందో తల్లిదండ్రులను అడిగితే చెప్తారు. ఒక 10 నిమిషాలు నీ కొడుకు కనపడలేదనుకో ఎలా ఉంటుందో తెలుసా? అంత బాధపడ్డట్టుగా బైబిల్ చెప్తుంది. అందుకే ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఏమంటున్నాడు దేవుడు? చూడండి ఆయన బాధని ఎలా వ్యక్తం చేస్తున్నాడో చూడండి ఒకసారి. 2:6 లేదా 1. మనం దాని గురించి లోతుగా పోతున్నాం, లోతుగా విషయాలు తెలుసుకుంటున్నాం. యెహోవా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఏం మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేసేటట్లుగా ఎవరు చేశారో తెలుసా? అపవాది, సాతాను, ఘటసర్పం. నా బిడ్డల్ని నేను ఎప్పుడు దీవించాలని, నా బిడ్డల్ని ఎప్పుడు నా వైపు మళ్లించుకోవాలని, సరైన మార్గంలోకి నడిపించాలని తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తెలుసా? కష్టపడ్డ తండ్రిని వదిలేసి చివరికి ఆదివారం చర్చికి రావటానికి కూడా ఇష్టపడరు. నా దేవుడు కష్టపడ్డాడు, నా దేవుడు నా కొరకు శ్రమ పడుతున్నాడు, నా దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, కుటుంబంగా నిలబెట్టాడని మంచి మనసు లేదండి. ఒక ఉన్నత స్థితిలోకి నన్ను నడిపించాడు దేవుడు, ఆయనకి నేను ఎల్లప్పుడూ రుణస్తుని, కృతజ్ఞతలు తెలియజేయాలా అన్న ఆలోచన లేదండి. ఆదివారమా మేము రాము, పనుంది, చుట్టాలున్నారు, కుదరలేదు, రేపు ఊరికి వెళ్ళాలి, ఇంకొకళ్ళు కొంతమంది ఉన్నారు. ఆదివారమే ప్రయాణాలు పడతారు. వాళ్ళ ప్రయాణాలు ఎప్పుడో తెలుసా? ఆదివారం మాత్రమే. వాళ్ళ ఫంక్షన్స్ ఎప్పుడో పెట్టుకుంటారో తెలుసా? ఆదివారం మాత్రమే. పెళ్ళిళ్ళు అయినా ఏదైనా ఫంక్షన్లు కూడా ఆదివారం. ప్రభు దినము, దేవునికి ఇవ్వాల్సిన దినము, ఆ దినాన్ని నువ్వు దొంగతనం చేస్తున్నావు. అందుకే ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చెయ్యాలనుకుంటే వారు నా మీద తిరుగుబాటుతున్నారు. ఏమంటున్నాడు ఇంకా చూడండి. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులకు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చెయ్యి పిల్లలారా, మీకు శ్రమ. ఎంత బాధపడుతూ తిడుతున్నాడో పిల్లల్ని చూడండి ఒకసారి. వారు యెహోవాను ఎవరిని విసర్జించారు? తండ్రిని, కన్న తండ్రి అయిన దేవుణ్ణి విసర్జించారు. ఎవరి కోసం ఈ సృష్టి అయితే సృజింపబడిందో, ఎవరి కోసం మనకు కనబడుతున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశము, ఈ జంతువులన్నీ ఎవరి కోసం నిర్మించబడ్డాయో ఆ మనుష్యుడే తిరుగుబాటు చేస్తే, ఆ మనుష్యుడి కోసం ఇంత కష్టపడి సంపాదించి కొడుక్కిస్తే ఆ మనుషుడే తండ్రిని చంపేస్తే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి చూడండి. అందుకే అంటున్నాడు, యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుణ్ణి దూషించుదురు, ఆయన్ని విడిచి తొలగిపోయి ఉన్నారు అని బాధను వ్యక్తం చేస్తున్నాడండి. ఎవరికి చెప్తున్నాడు? ఆకాశమా నీకు తెలుసు కదా, భూమి నువ్వు విను నా మాట, నీ ఎదుటే కదా ఈ పిల్లలను తయారు చేశాను, ఈ ఆదామును, అవ్వ తర్వాత వచ్చిన కయ్యును, వీళ్ళందరినీ ఎవరిని నా వైపు నా పిల్లలుగా బ్రతుకుతారని తయారు చేస్తే, నా కోడు, నా నెంబరు, నా పిల్లలని నేను కోరుకుంటే సాతాను నెంబర్గా మారిపోయింది. ఇది ఎవరి నెంబర్గా మారిపోయింది? సాతాను నెంబర్గా మారిపోవటానికి అవకాశం వీళ్ళే కల్పించారు. ఏమంటున్నాడు చూడండి, రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమీలోకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి.
రోమిలకు రాసిన పత్రిక 8:19 దేవుని కుమారుల ఈ సృష్టి కూడా ఏమని ఆశ పెట్టుకున్నదో చూడండి. దేవుని పిల్లలు వీళ్ళు. ఎవరమ్మా మీరు? దేవుని పిల్లలు, దేవుని నుండి వచ్చిన వారు మీరు. అని చర్చికి రారు. తెలుసా మీకు? మీ తండ్రి ఎవరో తెలుసా నీకు? ఆధార్ కార్డు ఎక్కడుందో తెలుసా? ఇది మీ భారతదేశం అనుకుంటున్నావు పిచ్చి జనంగా. మన ఆధార్ కార్డు పరలోకంలో ఉందంట. రైట్, ఉందా లేదా? మన ఆధార్ కార్డు పరలోకంలో ఉంది. మన పుట్టుక పరలోకంలో జరిగింది. మనల్ని సృష్టించిన వాడు మన తండ్రి అయిన దేవుడు. కానీ ఈ లోకం నిజమని, ఈ లోకం శాశ్వతమని, ఈరోజు పనికి పోతే 1000 రూపాయలు వస్తాయని నమ్మి విశ్వసించి చర్చికి రాక, దేవుని సన్నిధికి రాక, తండ్రిని చూడక, తండ్రిని గణపరచక సృష్టించిన వాడినే వదిలిపెడితే నువ్వెప్పుడు మారతావా? నువ్వెప్పుడు దేవుణ్ణి తెలుసుకుంటావా? ఎప్పుడు నీ తండ్రి దగ్గరకు వస్తావని సృష్టి యావత్తూ చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి అండి, నీ భూమి, నీ కాలు కింద ఉన్న భూమి. నువ్వు దేవుని బిడ్డగా దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తావు? ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టావు? ఎప్పుడు వెళ్తావు? నీ కాలు కింద ఉన్న భూమి ఎదురు చూస్తుంది. నువ్వు చూస్తున్న నీ పైన ఉన్న ఆకాశం ఎదురు చూస్తుంది. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఎదురు చూస్తున్నాయి, చెట్టులు ఎదురు చూస్తున్నాయి, సమస్త జంతువులు ఎదురు చూస్తున్నాయి. ఎవరి కోసమో? సృష్టికి తెలుసా నువ్వు దేవుని కుమారుడివి, దేవుని బిడ్డవని? తెలుసు, నీకే తెలియట్లేదు. నీకే తెలియట్లేదు, దేవునికి తెలుసు. దేవునికి తెలుసు, సృష్టికి తెలుసు. నీకు తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నావంటే ఆ పాపం ఎవరిది? ఎవరి వైపు తిరిగావు? అపవాది ముద్ర వేసుకున్నావు నువ్వు. అందుకే చదవండి నాన్న, ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుదాం. చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8:19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఆశతో ఏరి చూచుచు కనిపెట్టుచున్నది. మీరు పుట్టిందే దేవుని పిల్లలుగా ఉండటానికే గాని అపవాది పిల్లలుగా ఉంటారని దేవుడు అనుకోలేదు, సృష్టి అనుకోలేదు. ఈరోజు ఏమనుకుంటున్నారో తెలుసా? అపవాది పిల్లలుగా మారిపోయారు. పొద్దున్న లెగిస్తే అబద్ధం, నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు మాటలు, పోకిరి మాటలు. అపవాది పిల్లలుగా మారిపోయారు. అపవాది పిల్లలుగా మారిపోయారు. సృష్టి కూడా నీ కోసం ఎదురు చూస్తున్నా. అంటే మీరు దేవుని పిల్లలయ్యా, ఇలా అయిపోయారేంటి? ఇలా తిరుగుబాటు చేస్తున్నారేంటి? బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మర్చిపోవటం ఏంటి? అసలు ఈ సృష్టి నీ కోసమే అన్న సంగతి నువ్వెప్పుడు తెలుసుకుంటావు? ఆలోచించు. అందుకే అంటున్నాడు, మళ్ళొక్కసారి చదువుదాం. ఏంటది? ప్రకటన గ్రంథము 13:18. ప్రకటన గ్రంథము 13. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్య. అది ఒక మనుషుని సంఖ్య గాని మనుషుని సంఖ్య. ఆ మనుషుడు ఎవరు? ఆదాము మృగము సంఖ్యగా మారిపోయింది. ఆదాము దేవుని సంఖ్య, దేవుని కుమారుని సంఖ్య, ఆదాము సంఖ్య మృగం సంఖ్యగా మారిపోయింది. మృగంలా మారిపోయావు నువ్వు. దేవుని బిడ్డవై ఉండి దేవునికి ఇయ్యవు, దేవుని సన్నిధికి రావు, దేవుని జ్ఞాపకం చేసుకోవు, మోకరించవు, ప్రార్థన చేయవు, బైబుల్ చదవు, ఏమి చేయవు, చచ్చిపోతే పరలోకం పోవాలంటావు. నేను దేవుని బిడ్డ, నన్ను అబద్ధాలు ఆడతావు, జనాలకు చెప్పుకుంటావు, అన్నీ చేస్తావు. నీకున్న లక్షణాలన్నీ సేమ్ టు సేమ్. మృగము సంఖ్య, మృగపు ఆలోచనలు, పైగా దేవుని బిడ్డనని కవరింగు. ఏమండి, నిజమా కదా? పైకి మాత్రం దేవుని బిడ్డనని చెప్పుకుంటావు, మొత్తం పాపమే. అందుకే మృగపు సంఖ్యగా మారిపోయింది. ఆ సంఖ్య ఒక మనుషుని సంఖ్యే, మృగం సంఖ్య కాదు. ఆ మనుషుడెవరు? ఆదామెవరు? పాపంలో పడిపోయి మృగంలా మారిపోయి. ఆ మనుషుడెవరో కాదు, మీరే. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావు? ఇప్పుడు ఎలా ఉన్నావు? మృగంగా మారిపోయావు కదా.
నీకోసం కదా, 6 నీకోసం కదా, 6 నీదే కదా. 6 దినాలు ఆయన కష్టాన్ని 6 దినాల తర్వాత పుట్టే నీకోసం 6వ దినమున ఎవరు పుట్టారు? ఎవరిని సృజించారు? 6వ దినమున ఎవరిని సృజించారు? ఆదాముని. ఆదాములో ఉన్న నిన్ను సృజించాడు దేవుడు. నువ్వు కావాలని కోరుకున్నాడు దేవుడు. నీకోసమేనయ్యా ఇదంతా సమస్తము అన్నాడు. అన్ని గాలి పీలుస్తున్నావు, ఆహారాన్ని తింటున్నావు, నీ ఇష్టంగా బ్రతుకుతున్నావు, కానీ దేవుణ్ణి మర్చిపోయావు. అందుకే దేవుని మరిచిపోయి మృగంగా మారి సాతాను క్రియలు జరిగిస్తున్నావు. అది యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు మీరు మీ తండ్రి యగు అపవాది, మీ తండ్రి యగు అపవాది, మీ తండ్రి. నన్ను తండ్రిగా ఏం చేశారు? నెట్టేశారు, త్రోసేశారు, వదిలిపెట్టేశారు. సంఘాన్ని వదిలిపెట్టేశారంటే చర్చికి రాకుండా ఆగిపోయావంటే నన్ను నెట్టేసినట్టే కదమ్మా. ఎవరు చెప్తున్నారు? తండ్రి అంటున్నాడు. బాధ, ఆయన బాధ, ఆయన మనసులో బాధ. నీ భర్త రాక నువ్వు వస్తున్నావు, నీ భర్త కూడా వస్తే నా కుమారుడని నేను కోరుకున్నాను కదమ్మా. నీ భర్త వస్తే నువ్వు రావు, నువ్వు వస్తే నీ భర్త రాడు, నీ పిల్లలు వస్తే నువ్వు రావు. ఏంటిది? మృగము సంఖ్యగా మారిపోతుందంట. అందుకే నన్ను తండ్రిగా అంగీకరించకుండా నన్ను విడిచిపెట్టేశారు, నా సన్నిధిని విడిచిపెట్టేశారు. ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చకోరుతున్నారు. ఆడి కోరికలు నీ ద్వారా తీర్చుకుంటున్నాడు. వాడి కోరికలు ఏమైతే ఉన్నాయో నువ్వు చెయ్యమ్మా అనగానే నువ్వు చేసేస్తున్నావు. నువ్వు ఇలా మాట్లాడమ్మా, అబద్ధమాడమ్మా, అసూయపడమ్మా, ద్వేషించమ్మా, తిట్టమ్మా, కొట్టమ్మా అంటే అన్నిటికీ సిద్ధమే. దేవుడు అట్లా అండవు. సమాధానపడు, క్షమించు. దేవుని క్రమం వేరు, సాతానుని క్రమం వేరు, మృగము క్రమం వేరు, ఆ మనుషుని క్రమం వేరు. ఆ మనుషుడెవరు? ఆదామైతే ఆ మనుషుడెవరు? నువ్వైతే. నీలో దేవుని లక్షణాలు ఎక్కడున్నాయి? సాతాను లక్షణాలే తప్ప మృగము సంఖ్య, ఆ మృగము యొక్క లక్షణాలే కనపడుతున్నాయి కదా. అది కావంటున్నాడు, మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు కోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. సృష్టించడమే అవాదాములు సృష్టించాడు, వాళ్ళనే పాపంలో పడేశాడు. తినొద్దన్న పండు తినిపించాడు, పాపంలో పడేశాడు. వాళ్ళని ఏదోని తోటలో నుండి బయటికి పంపించారు. ఏదోని తోటలో నుండి బయటికి వచ్చిన తర్వాత కయ్యూనుని ఇద్దరు కూడా భార్యాభర్తలు దేవుని కృప వలన కయ్యూన్ని సంపాదించుకున్నాను. నేను కుమారుణ్ణి సంపాదించుకున్నాను, ఆయన కయ్యూన్ అని పేరు పెట్టారు. యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అంటాడు అవ్వ. కయ్యూను, మొదటి సంతానమైన కయ్యూను కూడా సాతాను మార్గంలోకి వెళ్ళిపోయాడు. తమ్ముడిని చంపేశాడండి, తమ్ముడిని చంపేశాడు. మార్చుకుంటూ పోతున్నాడు అపవాది, తన మృగపు సంఖ్యగా మార్చుకుంటున్నాడు. మొదటి నుండి తన బిడ్డల్ని, దేవుని బిడ్డల్ని అపవాది బిడ్డలుగా మార్చుకుంటాడు. అందుకే మీ తండ్రి యగు అపవాది, మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి అని ఎందుకు అంటున్నాడంటే అసలు తండ్రి ఎవరు? అసలు తండ్రి ఎవరు? నేను సృజించింది ఎవరు? దేవుడు కాదా? ఆ రోజునేమో ఆదామును సృజించేవారు దేవుడు కాదా? దేవుణ్ణి ఎప్పుడో పక్కగా పెట్టేసి నా తండ్రి నువ్వు కాదు, అందుకే చర్చికి రాను. నా తండ్రి ఎవరో తెలుసా? అపవాది, సాతాను. వాడి దురాశలను నేను నెరవేర్చున్నాను అని చెబుతూ లోకంలో నీ ఇష్టం వచ్చినట్టుగా, నీకు నచ్చినట్టుగా బ్రతికేస్తున్నావు. పైగా ఏమంటున్నావు? దేవుని బిడ్డనని కాలరింగ్.
అందుకే మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆడు అపవాది ఎలాంటి వాడట? వాడు ఆది నుండి నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచి ఉండు వాడు కాడు, వాడిని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడుతున్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు, అబద్ధమునకు తండ్రి. జనకుడు అంటే ఎవరు? తండ్రి. అబద్ధాన్ని సృష్టించిన వాడే తండ్రి. తెలుసా? మీకు తెలుసా? అంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావంటే మీ తండ్రి ఎవరు? అపవాది. అంటే వాడు ఘట సర్పమయ్యుండి సర్పముగా మారి, అపవాదిగా మారి, సాతానుగా మారి, ఎన్ని పేర్లు ఉన్నాయి వానికి చాలా పేర్లు ఉన్నాయి. దేవుని సంఖ్యని మృగం సంఖ్యగా మార్చేసింది. దేవుని బిడ్డలని అపవాది బిడ్డలుగా మార్చేసింది, తన బిడ్డలుగా మార్చేసింది. మోసం, దగ, చంపటం, అసూయపట్టం, వాడి దురాశలన్నీ నెరవేర్చుకుంటున్నాడు. చూడండి ఒకసారి ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ఇప్పుడు 8వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. సృష్టి యావత్తు దొరికిందా? ఏం బాధపడుతుంది సృష్టి? సృష్టి యావత్తు ఇది వరకు నుండి ఏకగ్రీవముగా, ఇది వరకు నుండి ఏమంటున్నాడు? ఇది వరకు అని రాస్తుంది. ఇది వరకు ఏంటి? ఇది వరకు ఏంటి? ఇది వరకు అంటే ఏదవరకు నుండి, ఎంతకు ముందు నుండి ఏకగ్రీవముగా మూలుగుచు రసవేదన పడుచున్నదని ఎరుగుదుము అని రాసిండు. అప్పటిప్పుడు నుండో సృష్టి మొదలైన కాడ నుండి ఈ సృష్టి అట నిన్ను చూసి ఎడుతూనే ఉందంట. మూలుగుచు ప్రసవేదన పడుతుంది. ఎవరో తెలుసా? నిన్ను మోస్తున్న భూమి, నువ్వు పీలుస్తున్న గాలి, నీకు మంచి వెలుగునిచ్చే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ సృష్టిలో ఉన్న జంతువులు, పక్షులు అన్నీ నిన్ను చూస్తున్నాయి. నిన్ను చూసి మూలుగుచు ప్రసవేదన అయింది. ఎందుకంత బాధ? ప్రసవేదన అంటే చాలా నొప్పులు, బాధలు కదండి. సృష్టికి ఉందండి ఆ బాధ. ఏంటి సృష్టికి ఆ బాధ ఉందా? ఇది ఎక్కడి వాక్యం అండి అని అంటావు నువ్వు, నీకు బుర్రలేదు కాబట్టి. నిన్ను భూమి మీదే కదా దేవుడు సృజించింది. ఈ భూమే కదా నిన్ను మోసేది. ఈ సృష్టే కదా నీకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతుంది అనుకుంటున్నారు చాలా మంది. అట్లా కాదు, ఆయుష్నిచ్చింది దేవుడు. కానీ పీలుస్తున్న గాలి, మోసే భూమి, తింటున్న ఆహారం, త్రాగుతున్న నీళ్లు, ఇవన్నీ భూమి మీద అవన్నీ ఇస్తూ, మోస్తూ, నీ వైపు చూస్తూ, నువ్వు చేసే పనులను గమనిస్తూ, ఎప్పుడుకి మారుతాడు ఈ పనికి మాలినోడు? ఎప్పుడుకి మారుతుంది ఈ పనికి మాలిన ఆమె? ఎప్పుడు చూసినా చర్చి కంటే బైబుల్ పట్టుకొని పోతుంది. వచ్చిన దగ్గర నుండి ఒకటే రీతిగా ఉంది. దేవుని బిడ్డగా లేదు, సాతాను బిడ్డగా, మృగము సంఖ్యగా మారిపోయింది. మళ్ళీ ఆదివారం వచ్చిందంటే శుభ్రంగా స్నానం చేస్తుంది, మంచిగా తయారవుతుంది, చక్కగా బైబిల్ పట్టుకొని పోతుంది. బైబిల్ చర్చి నుండి రావటమే మృగంగా మారిపోతుంది. అసలు నువ్వు మృగము సంఖ్య, మనుషుని సంఖ్య ఇది ఎవరు? దేవుడు 6 దినాల కష్టము ఏ మనుషుని కోసమైతే ఇచ్చాడో, పడ్డాడో, ఎవరినైతే ఇష్టపడి ప్రేమించి తన కుమారుడిగా నిన్ను సృజించాడో, కుమార్తెగా నిన్ను సృజించి యావత్తును నీకు ఇచ్చాడో, నువ్వే మృగంగా మారిపోతే ఎట్లా చెప్పు? అది ఒక మనుషుని సంఖ్యే అన్నాడు. అది మృగము సంఖ్య, ఒక మనుషుని సంఖ్యే. ఒక మనుషుడే బుద్ధి గలవాడు మృగం సంఖ్య లెక్కించును. అది ఎవరో కాదు, మనుషుని సంఖ్య. మనుషుని సంఖ్య చేసపోయి దేవుని సంఖ్య అంటున్నా. ఏమండి సాతాను ముద్ర అంటున్నావు ఏంటి? ఆ సంఖ్య ఎవరిది? నీదే. అందుకే నేను చూసే సృష్టి యావత్తు ఏకగ్రీవంగా మూలుగుచున్నదంట. మళ్ళొక్కసారి చదువుదాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. వదిలిపెట్టొద్దండి, పూర్తిగా చదవాలి, పూర్తిగా తెలుసుకోవాలి మనం.
ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపు, మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. మనుషుడి సంఖ్య అది ఒక మనుషుని సంఖ్య. మళ్ళా చెప్తున్నాను, అది ఎవరిదే తెలుసా? మనుషుని సంఖ్య. సాతాను గారిది కాదు, అది దేవుడు సృజించిన ఒక మనుషుని సంఖ్య. ఆ మనుషుడు ఎవరో చెప్పండి ఇప్పుడు? ఆదాం కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అర్థమైందా? ఆ మనుషుని సంఖ్య 666. 6 దేవుని కష్టము, చివరి 6 దేవుని కాలము, మధ్యలో వారు 6వ దినమున సృష్టించిన మనిషి. ఆ మనిషి సంఖ్య, ఆ మనిషే ఆదాం. ఆ ఆదాము నుండి వచ్చిందే నువ్వు నేను, కాదంటారా? అండి, ఆదాము నుండి అవ్వ నుండి కయ్యూను కుటుంబం సాతానులోకి మారిపోయింది. నరహత్య చేసేసేవాడు. అందుకే ఇదంతా చూసి హత్యలు చేసుకుంటూ పోతున్నారు, అబద్ధాలు ఆడుకుంటూ పోతున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టిపోతున్నారు. ఇవన్నీ జరుగుతుంటాయి. సృష్టి యావత్తు మూలుగుచున్నదట ఆ మనుషుని సంఖ్యను చూసి, ఆ మృగ సంఖ్యను చూసి. నేను పోయినసారి ఒక మాట చెప్పాను. మనం చూస్తున్నప్పుడు అనేక విద్యలు ఉన్నాయి, అనేక విద్యాశాలలు ఉన్నాయి. బైబిల్ని పూర్తిగా నేర్పించేది లేదు. ఒక 6 నెలల టైమో, ఒక 3 సంవత్సరాల టైమో పెడతారు. ఆ పైన మాటలు నేర్పిస్తారు, పంపించేస్తారు. అసలు పూర్తిగా నేర్పించాలి. బైబిల్ అంటే ఏంటో తెలిసేటట్టుగా చేయాలి. ఆయన సంకల్పం ఎలా పాడైపోయిందో, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, దేవుని చిత్తాన్ని సాతాను ఎలా తన వైపు మళ్లించుకుందో ఇవన్నీ పూర్తిగా చెప్పలేని పరిస్థితి లేవండి, లోకంలో లేవు. నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. ఎలాంటి విద్యలు ఉన్నాయో తెలుసా? చాలా ఎక్కువ చదువు ఇంకా చదువుతున్నాడంట. రాజమండ్రిలోకి ఆయన దాదాపు 66 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాయండి, ఇంకా చదువుకుంటున్నాడు ఆయన. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు ఉంది కానీ చెప్పను. ఇంకా చదువుకుంటున్నాడు, 70 సంవత్సరాలైనా. ఇంకా అలాంటి విద్యలు ఉన్నాయి కానీ దేవుని గురించి పూర్తిగా చెప్పేవి మాత్రం లేవు. పైన చెప్పటం చాలా ఉన్నాయి, చాలా బైబిల్ పాఠశాలలు ఉన్నాయి. మరి దేవుని సంకల్పాన్ని చెప్పేది అసలు ఈ 66 చెప్పేది ఎవరు? అందుకే చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనములో ఏ సేవ అంటే, దేవుని పని అంటే ఎలా ఉందో ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త తీయాలి, బైబిల్ తీయండి. ప్రతి రెఫరెన్స్ వాక్యము నుండి చూద్దామండి. 16వ అధ్యాయం 2వ వచనం. 16వ అధ్యాయం 2వ వచనం. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్ముని చంపి ప్రతివాడు దేవునికి సేవ చేయొచ్చు. ఏంటి, నిన్నే చంపి దేవుని సేవ అంటాడట. మానసికంగా నిన్ను చంపేసి దేవుని సేవ చేస్తాం అంటాడట. ఏమన్నా మళ్ళీ చూడండి, మళ్ళీ ఒకసారి చదువుదాం. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకొను కాలం వచ్చుచున్నదే. ఉందా అట్లా? బైబిల్ తీయండి. ఒకరిని చంపి దేవుని సేవ చేస్తున్నాం అని చెప్పే కాలం వచ్చిందంటండి ఈరోజు. అర్థమవుతుందా? ఒకరిని చంపి దేవుని సేవ. మీకు తెలుసో లేదో, పక్షులు చంపుకోవు, పగపెట్టుకోవు, చంపుకోవు. అలాగనే మృగాలు చంపుకోవు. అర్థమవుతుందా? మృగాలు చంపుకోవు, పక్షులు చంపుకోవు.
ఒక పురుగు కష్టంలో ఉందంటే మొన్న ఒకసారి వీడియో చూశానండి, చాలా చాలా గొప్పగా అనిపించింది. ఒక పురుగు కష్టంలో ఉందని అది ఏం చేస్తుందంటే ఒక 10 పురుగుల్ని వెంట పెట్టుకొని వచ్చి ఆ పురుగుని కాపాడే విధానము చాలా గొప్పగా ఉందండి. ఒకరు కష్టంలో ఉంటే ఇంకొకరు సహాయం చేసే వాళ్ళు లేరు మనుషుల్లో. ఒక కాకికి కష్టం వచ్చిందంటే 10 కాకులు వస్తాయండి. మీకు తెలుసో లేదు, చూసారు ఎప్పుడన్నా? చాలా చూస్తారు మీరు. ఒక కాకికి కష్టం వచ్చిందంటే 10 కాకులు వెంట పెట్టుకొని వస్తాయి, వెంటనే గుంపుగా చేరిపోతాయి. మృగాలు చంపుకోవు, పక్షులు చంపుకోవు, తన ఆ పురుగులు తన చంపుకోవు, కానీ మనుషుల్ని చంపడానికి అయితే రెడీ అయిపోయారు. ఎందుకో తెలుసా? మృగము సంఖ్యగా మారిపోయింది కనుక. మృగం సంఖ్య. అందుకే మళ్ళొక్కసారి చదువుతున్నాను, యోహాను సువార్త 16:2 వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చుచున్నది. ఎదుటి వారిని చంపి దేవుని సేవ చేస్తాడట. ఆత్మీయంగానో శరీరకంగానో చంపి మేమేం చేస్తున్నామో తెలుసా? దేవుని సేవ చేస్తున్నామండి అని చెప్తున్నారు ఈరోజు. మేము సేవకులం అండి అని చెప్తున్నారు, దేవుని సేవ చేస్తున్నాం అంటున్నారు. ఆ కాలం కూడా వచ్చేసింది. అర్థమైందా? అంటే మృగంగా మారిపోయారు మనుషులు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ చదువుకుందాం. ఇయాలి బైబిల్ తీయండి. 2వ అధ్యాయము 21వ దొరికిందా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ. మీరు ఇలాంటి సమయములను మార్చువాడేంటి? ఎందుకు మారుస్తున్నాడు తెలుసా? నీ ప్రవర్తన చూసి కాలాలు సమయాలు మార్చేస్తున్నాడట, ఇక లాభం లేదని. ఏమంటున్నాడు? చదువుదాం. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు అన్న మాటను చూస్తున్నాం. కాలాలు సమయాలు మార్చడానికి టైం మార్చేసేస్తున్నాడంటే నీ టైం టేబుల్ మారిపోతుంది, నీ ఆయుష్ మారిపోతుంది, నీకు తెలియకుండానే నీకు ఇచ్చిన ఆయుష్లో తగ్గిపోతుంది. ఎందుకో తెలుసా? నువ్వు చేస్తున్న పాపమును బట్టి, నువ్వు చేస్తున్న క్రియలను బట్టి దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కానీ మృగము సంఖ్యగా మారిపోతున్నారు. మనిషి మృగము సంఖ్యగా మారిపోతున్నాడు. మీకు తెలుసో లేదో, మనము కూర్చున్న ఈ భూమి గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగముతో తిరుగుతుందన్న సంగతి మీకు తెలుసుకోండి. ఈ భూమి గంటకు ఎంత స్పీడ్ తిరుగుతుందో తెలుసా? అందుకంటే దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో చెప్పటానికి ఈ విషయం ఉదాహరణ. ఒక గంటకు 11,11,600 కిలోమీటర్ల వేగంతో ఈ భూమి తిరుగుతుంది. ఈ భూమి తిరుగుతుంది, కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చుంటున్నావు, నుంచుంటున్నావు, పడిపోవు. ఏమండి, తిరుగుతుంటే మనిషి భూకంపం వచ్చిందంటేనే ఊగిపోతా ఉంటారు. అలాంటిది ఏంటంటే 1,11,600 కిలోమీటర్ల వేగముతో తిరుగుతుంటే నువ్వు అసలు ఉంటావా? ఉంటారండి? ఒకసారి ఆలోచించండి, ఉంటారా? కానీ తిరుగుతుంది. అలాంటి ఈ భూమికి ఇంత కూడా నీకు శబ్దం రాకుండా, నీకు ఎలాంటి ఆపద రానివ్వకుండా, నీకు ఎలాంటి కష్టం రానివ్వకుండా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ శబ్దం నీకు వినపడకుండా నిశ్శబ్దంగా మార్చాడు. నిశ్శబ్దంగా మార్చాడు. కానీ ఇంకా నువ్వు
అది అనుభవిస్తున్నావు, చూస్తున్నావు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. కోట్ల సంవత్సరాలైందండి భూమిని సృజించి, సూర్యుని సృజించి, ప్రకృతిని చేసి, కానీ ఆ కష్టం అనేది దేవునిది అన్న సంగతి నీకు అర్థం కావట్లే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు చేసిన తప్పు వల్ల ఏం జరిగిందో ఒకసారి ఆ మాటలు కూడా చెప్తాను. చూద్దాం, ఒకసారి చూద్దామా? దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, బాగా వినాలి, ఇంపాయింట్ జాగ్రత్తగా వినండి. దేవుడు ఏదోను తోటలో ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు అసలు చావే లేదండి. అమరత్వం కలిగిన వాడు, దేవునితో సమానమైన ఆయుష్ కలిగిన వాడు ఎవరో తెలుసా? ఎవరండి? మనం చెప్పుకుంటున్న ఆదాము. దేవునితో సమానంగా ఆయుష్ కలిగిన వాడు, అమరత్వం కలిగిన వాడు. అలాంటి ఆదాము తన ఆయుష్ ఏం చేశాడో తెలుసా? తినవద్దని పండు తిని పాపం చేసి అపరాధంలో పడిపోయి ఆయుష్ ఎంత తగ్గిందో తెలుసా? 1000 సంవత్సరాల ఆయుష్కి వచ్చింది. చూద్దాం ఆ మాట. ఇంతకుముందు చెప్పాను అనుకుంటా, మీకు గుర్తుంది. మళ్ళీ చేద్దాం, ఒక 2 మాటలు చూద్దాం మీరు చేసిన అపరాధం ఎలాంటిదో. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనం చదివితే మీకు అర్థమవుద్ది. ఆదికాండము 5వ అధ్యాయం 27వ వచనం. మెతుషెల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందాను. ఆదాము కాలములో, ఆ తరములో అసలే ఆదాము చేసిన పాపానికి ఆయుష్ తగ్గిపోయింది. 1000 సంవత్సరాల ఆయుష్కి వచ్చింది. ఆదాముకు చావే లేని ఆయుష్ దేవుడిచ్చాడు, మరణం లేని ఆయుష్ దేవుడిచ్చాడు, అమరత్వం కలిగిన ఆయుష్ దేవుడిచ్చాడు. కానీ ఆదాము ఏం చేశాడు? ఆజ్ఞ అతిక్రమించాడు. తర్వాత అతనికి పుట్టిన కుమారుడైన కయ్యూను ఏం చేశాడు? పాపం చేశాడు. ఇలా పాపం చేసుకుంటూ పోయేసరికి ఏమైందో తెలుసా? ఆయుష్ తగ్గించేశాడు. 1000 సంవత్సరాల ఆయుష్ వరకే ఇచ్చేసాడు. 1000 సంవత్సరాల ఆయుష్ వరకే ఇచ్చేసాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఈ పాపం పెరిగిపోతుంటే ఇంకేం చేశాడు? చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం కూడా చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 2, 3 వచనాలు. దేవుని కుమారులు, నరుల కుమారులు చక్కని వారిని చూసి వారితో తమ మనస్సు కలిగిన వారిని స్త్రీలను వివాహం చేసుకుంటూ, అసలు పెళ్లిళ్ళు చేసుకుంటూ దేవుని మర్చిపోవటం ఏంది? కొంతమంది ఉన్నారు పెళ్ళిళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారట? ఆదివారాలే పెట్టుకోవాలా? అందరికీ ఉద్యోగాలు ఉన్నాయండి, వారికి సెలవు దినం కావాలి కదా. ఆదివారం అయితేనే, ఆదివారం ప్రభు దినం కదా, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చా అంటే? వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి మర్చిపోయారు, వివాహాలు చేసుకుంటున్నారట, ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నారట. అందుకే 3వ వచనంలో చెప్తున్నాడు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇదిగో కయ్యూను లాగా నేను వాదించను. కయ్యూను మాట్లాడినట్టు పొద్దాక వారితో వాదించను నేను. నీ తమ్ముడు ఎక్కడ కయ్యూను అంటే, నాకేమన్నా నేను కావిలి వాడినా? వాడి గురించి నాకేం తెలుసు, నాకు చెప్పొద్దు అన్నట్టుగా మాట్లాడాడు కయ్యూను దేవుడితో. ఏందయ్యా నీ తమ్ముని రక్తమోత్సవం యొక్క స్వరము నాకు వినపడుతుంటే నువ్వు చేసిన పనేంటి కయ్యూను? తప్పు ఒప్పుకోడు, వాదించడానికి ప్రయత్నించింది. అందుకే అంటాడు, నరులతో నా ఆత్మ ఎల్లప్పుడూ వాదించదే. ఇక వాదించను, కళ్ళ ముందు కనపడుతున్నా వాదిస్తున్నారు ఈ నరులు, అందుకే నరులతో నేను వాదించను అని చెప్తున్నాడు. వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులు అయి ఉన్నారు. అయినను వారు దినములు 120 ఏండ్లు చేశాను. అది సంగతి. ఏం చేశాడో తెలుసా? మనిషి పాపాలు పెరుక్కుంటూ పోతుంటే ఆయుష్ తగ్గుకుంటూ వచ్చేసింది. ఆయుష్ తగ్గించుకుంటూ వచ్చాడు. ఎందుకనంటే పాపం పెరగటం వల్ల, నువ్వు ఎక్కువ పాపం చేస్తే నీకు తక్కువ ఆయుష్ వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకో, తగ్గిపోతుందన్న సంగతి గుర్తుపెట్టుకో. ఇంకేముంటాడు? 90వ కీర్తన గ్రంథము
90వ కీర్తన 10వ వచనం చూద్దాం. ఎందుకు కాలాలు మార్చాడో చెప్తున్నా. నా కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనం. 70 సంవత్సరములు ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ఇదేందయ్యా 120 నుండి 70 80కి వచ్చింది అని అంటే నువ్వు చేసిన పాపమే. నువ్వు చేసిన పాపమే. హఠాత్తుగా చచ్చిపోయాడంటే నువ్వు చేసిన పాపమే. కారణం ఏంటి? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అని రాస్తుంది బైబిల్లో. ఉందా లేదా? ఇది ఎక్కడ ఉందండి అని అంటారు చాలామంది. అవును, నిజమే. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం చదివితే అది అక్కడ ఉంటుంది. నీకు చాలాసార్లు చెప్పాడు వాక్యం, గద్దించాడు దేవుడే, కానీ నువ్వు వెళ్ళే. అందుకే లారీ వచ్చేసింది, కొట్టేసింది, ప్రాణం పోయింది. ఏంటి ప్రభువా ఇంత తొందరగా నా భర్త దేశపోయావని అంటే వాడు చేసిన పని మామూలు పని కాదమ్మా. వాడు అపవాది సంబంధి, వాడు తండ్రి అయిన అపవాది సంబంధులు వాళ్ళు. అందుకే తీసేసానమ్మా. అందుకే ఏమంటున్నాడు? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో అధికముగా దుర్మార్గపు పనులను చెయ్యకము, నీ కాలమున కంటే ముందుగా నువ్వు ఎలా చనిపోతావు అంటున్నాడు. ఎందుకు చేస్తావు? ఎందుకు చచ్చిపోతావు రా బిడ్డ? ఎందుకు చేస్తావు? ఎందుకు చచ్చిపోతావు? కాలాలు మారుస్తున్నాడు. నీ కాలం మార్చేసాడట. అందుకే ఇందాక దానియేలు గ్రంథం చదువుకున్నాం కదా, 2:21 వచనంలో కాలాలు మార్చేసావా ప్రభువా? అవును బిడ్డ. ఎందుకు తండ్రి? నీ పాపము పెరిగిపోతుందే తప్ప తరగట్లేదు నాయన. నీ అబద్ధాలు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి ఎక్కువ అబద్ధాలు ఆడుతున్నావు కానీ తక్కువ చేసుకోవటం లేదు నాయన. నీ నోటిగుంట బూతులు పెరిగిపోతున్నాయే తప్ప తక్కువ చేసుకుని మాట్లాడాలన్న ఆలోచన రావట్లేదు నాయన. అందుకే నీ ఆయుష్ తగ్గిస్తున్నా. నీ మోసపు మాటలు ఎక్కువైపోతున్నాయి, నీ మోసపు క్రియలు ఎక్కువైపోతున్నాయి, నీ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి లోక సంబంధమైనవిగా కనపడుతున్నాయి. అందుకే నీ ఆయుష్ తగ్గిస్తున్నా. కాలాలు మార్చావా ప్రభువా? అందుకే ఆ కాలం ఏ కాలము? 1000 సంవత్సరాలు. జీవం కలిగిన కాలాన్ని 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాల కాలాన్ని 120 సంవత్సరాలు చేశాడు. 120 సంవత్సరాల కాలాన్ని 70 80 సంవత్సరాలు చేశాడు. ఇప్పుడు ఆవిరి చేసేసాడు. ఎందుకు చేశాడంటే ఆయన చేతుల్లో కాలాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయారు వీళ్ళు. చూద్దాం ఇప్పుడు అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఎవరి స్వాధీనంలో? కొడుకు కూడా ఇవ్వలేదట, కుమారుడైన యేసుక్రీస్తుకు కూడా ఇవ్వలేదట. ఎందుకంటే ఆయన స్వాధీనంలోనే పెట్టుకుని మీ పనులను చూసిన వాడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో, మిమ్మల్ని ఎంతగా గొప్పగా ఊహించుకున్నాడో, ఆ గొప్పగా ఊహించుకున్న వాడు మీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆయన మీదే మీరు తిరుగుబాటు చేసేవారిగా ఉంటే ఏం చేయాలి? నీ కాలం మార్చాలా లేదా? అందుకే ఆయన చేతిలో పెట్టుకున్నాడు, ఆయన తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదివితే, ఏది చదవండి ఒకసారి. దొరికిందా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము. చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పునకు జరుగు దినము వరకు అగ్నిలో నిల్వ చేయబడింది, ఆ వాక్యం చేత భద్రం చేయబడింది. అర్థమవుతుందా? నాశనం డెడ్ లైన్ పెట్టాడు. ఇక కాలాలు మార్చడం కాదు, ఇక డెడ్ లైన్ పెట్టేశాడు. ఇక ఎప్పుడో వేసేయడమే అనుకున్నాడు. ఇక అవునా? ఇంకా ఉంటున్నాడు, చూద్దామా? 12వ వచనం 11 12 చదవండి.
11, 12 వచనాలు. ఇవన్నీ 10వ వచనం నుండి చదువుదాం. 10వ వచనం నుండి చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినము ఆకాశము ఆకాశములు మహావేంద్రముతో గతించిపోవును. పంచభూతములు ఏవైతే పంచభూతాలు అనుకుంటున్నావో ఆ పంచభూతములన్నీ మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఏ భూమి అయితే ఇష్టపడుతున్నావో, ఏ ఇల్లు అయితే నాదని అంటున్నావో, ఏ ఇల్లు నాది గొప్పది అనుకుంటున్నావో, ఏ పొలం నాది గొప్పది అనుకుంటున్నావో అవన్నీ నాశనం చేసేస్తారట. డెడ్ లైన్ అంటారు దీన్ని. ఇంకా ఉంటున్నాడు, ఇవన్నీ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దీన్ని చదవండి. ఇవన్నీ 11వ వచనము. ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులు కొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి, లేకపోతే నీకు డెడ్ లైను అంటున్నాడు. కాలాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అందుకే 6 దినాల కష్టం, 6 దినాల కాలం, చివరి 6 ఏమో కాలం, ఆయన కాలం. మధ్యలో ఉన్న 6 ఏమో కుమారుడైన ఆదాము గారిది, ఆయన కుమారుడైన ఆదాము గారిది, ఆదాము నుండి వచ్చిన మనందరిది. 6, 6, 6, 666. మొదటిదేమో దేవుని కష్టం, రెండవదేమో దేవుడు సృజించిన మానవుడు, మూడోదేమో దేవుని కాలం. ఈ కాలాలు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. సృష్టించింది ఎవరి కోసమైతే సృజించాడో ఆ మనిషి మృగంగా మారిపోయాడు. ఆ మనిషి మృగంగా మారిపోతే కాలాలు మార్చుకుంటూ వచ్చాడు. అది సంగతి. చదవండి ఇంకా. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. ఇదేదో బాగుందే, తీయండి. ఓబద్యా గ్రంథము ఇప్పుడు ఎలా తీస్తారో చూద్దాం. పుస్తకాలు అయితే వెంటనే తెస్తున్నారు. ఇప్పుడు ఓబద్యా గ్రంథం చెప్పాను. 1వ అధ్యాయం 4వ వచనం. పేజీ నెంబరు 761, పాత నెంబర్. మనం పేజీ నెంబర్లు చెప్తే ఇయ్యం. దొరికిందా? పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దానిని కట్టినను, అచ్చట నుండి నిన్ను క్రిందకు పడవేత్తును. నువ్వు ఎక్కడ పోదాం అనుకున్నావు? డాబా మీద డాబా, డాబా మీద డాబా, డాబా మీద డాబా కట్టుకుని ఆ చివరి బిల్డింగ్లో నేను ఉందాం అనుకుంటున్నావేమో. అక్కడి నుండి కూడా కిందకి నెడతా, జాగ్రత్త. నేను చూడటం లేదనుకుంటున్నావా? చంద్రుని మీదకు పోతావా? అక్కడి నుండి కూడా కిందకి నెడతా. ఈ మధ్య అంగారకుడి మీద అక్కడికి ఇక్కడికి పోయి ఈ మనకి ఉపయోగపడేది ఏంటి అని వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఇంకొందరు కొంటున్నారు మూన్ మీద స్థలం, ప్లాట్లు చేశారట, అమ్ముతున్నారట, కొంటున్నారు కొంతమంది. పిచ్చిజనం. నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను కిందకి నెట్టే పని ఆయన చూసుకున్నాడు. ఇక అదేనా? ఒకసారి చదువుతారా మాట బాబు? చదువు నాయనా. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం, నువ్వు పక్షిరాజు గూడంత ఎత్తున పెద్ద డాబా కట్టుకొని నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అచ్చట నుండి నిన్ను కిందకు పడవేతును. ఇదే యెహోవా వాక్కు. నువ్వేమనుకుంటున్నావు? దేవుడంటే ఏమి చెయ్యలేడు అనుకుంటున్నావా? మృగంగా మారిపోయి నీ ఇష్టం వచ్చినట్టుగా నటిస్తే సరిపోద్ది అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడున్నా పడగొడతాను అంటున్నాడు. అంగారకుడు గ్రహం పోతావా? ప్లాట్లు తయారు చేశారు, అమ్ముతున్నారని నువ్వు పోయి కొనుక్కున్నా అక్కడి నుండి కిందకి నెడతాడు. ఎందుకనంటే మీరు అడగక ముందే దేవుడు అన్నీ ఇచ్చాడు. అన్ని తినుకుంటూ దేవుని మర్చిపోయావు నువ్వు. అర్థమైందా? అడగక ముందే అన్ని ఇచ్చాడు. 6 దినాలు కష్టపడి నీకు ఇచ్చాడు. 6వ దినమున మనిషిని పుట్టించాడు. ఎందుకంటే అన్ని నీయే నాయన, తీసుకో, నీకోసమే నాన్న. కుక్కని తింటావా?
నువ్వు తినకపోవచ్చు. నేపాల్కి వెళ్ళి కుక్కనైతే చక్కగా మేక మాంసంలా తింటారు వాళ్ళు. తెలుసా మీకే? కుక్క అదట చిచ్చిచ్చి మీరు తినవండి అని అంటారు. మనకు పెంపుడు జంతువు, వాళ్ళకి మేకలాగా. ఎంతో మేక ఎంత రుచిగా ఉందనుకొని కాల్చుకొని శుభ్రంగా తోలుల్చి చక్కటి పీసులు చేసుకొని తింటారు. సృష్టిలోనే చాలా మంది పాములు తినేవాళ్ళు ఉన్నారు, నువ్వు తినకపోవచ్చు. కాకులు తినేవాళ్ళు, నువ్వు తినకపోవచ్చు. కోతులను తినేవాళ్ళు ఉన్నారు, నువ్వు తినకపోవచ్చు. అంటే సృష్టి మొత్తము మనిషి ఆకలి తీర్చటానికి మనిషి కొరకు సృజింపబడింది. అది జంతువులు కానీ, పక్షులు కానీ, చెట్లు కానీ, మత్స్యములు చేపలు కానీ, ఏదైనా సరే మనిషి ఆకలి తీర్చటానికి 6 దినాలు ఆయన కష్టపడి ఆ మనిషి కోసం ఇస్తే, ఆ మనిషి పాపం చేసి మృగంలా మారిపోతే, ఆ మృగంలా మారిపోయిన మనిషి ఆయుష్ని ఆయన చేతుల్లోకి తీసుకుని తగ్గించుకుంటూ పోయి, వింటున్నారా? నువ్వు దాక్కున్నావు అనుకుంటున్నావేమో, దాక్కున్నా నేను పైనుండి కూడా కిందకి నెడతా జాగ్రత్త అంటున్నాడు. ఏమన్నాడు అంటే, అన్నాడా ఇన్ని విశ్వదినాలు కష్టపడ్డాను, కష్టమంతా కబ్జా చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఊరుకుంటాడా? ఒక్కసారి ఆలోచించండి. హెబ్రీలకు రాసిన పత్రిక ఇందాక ఏమన్నాడు? 4వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, ఏడవ దినమందు తన కార్యము తన పనినన్నిటినీ ముగించి విశ్రమించిన ఎవరి కోసం ఈ కష్టపడ్డాడో, 6 దినాల కష్టము 7వ దినమున విశ్రమించాడో, 6 దినాలు కష్టపడ్డాడో ఆ మనుషుని కోసం ఇదంతా చేస్తే, ఆ మనిషి ఏమో పాపంలో పడిపోతే, నువ్వు రాకుండా ఆగిపోతే, మరి నిన్నేం చేయాలో చెప్పాలి మీరు. కాలాలు మార్చాలా లేదా? అదే హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం కూడా చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం తీయాలి. ఎందుకనగా దేవుడు తన బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆయన విశ్రమించాడు. ఏం చేసి విశ్రమించాడు? పని చేసి. కార్యం అంటే ఏంటో తెలుసా? పని అండి. పని చేసి విశ్రమించాడు. ఎవరి కోసం తండ్రి నువ్వు కష్టపడ్డది? నీకోసమే. నీకోసమేనయ్యా నేను ఎంత కష్టపడ్డానికి కారణం ఎవరు? నువ్వే. 6వ దినమున పుట్టే 6 కోసం, 6వ దినమున పుట్టే 1 కోసం, 666. ఆ 6 ఎవడంటే ఆ మానవుడు, ఆ మనిషి. చదువుతారా ఇంకా 2 మాటలు? నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనం దొరికిందా? 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 6 దినములలో. ఎందుకంటే ఎవరో 6వ దినమున వచ్చేవాడు ఎవరో, వాడి కోసం ఎంత కష్టపడుతున్నావా? నీకు తెలుసా? నీ బంధువులు ఎవరైనా వస్తే ముందే తయారు చేసి కూర్చుంటావు, వాళ్ళు వస్తున్నారని. లేదా నీ కొడుకు ఎక్కడో ఉద్యోగం చేస్తూ వస్తున్నాడని తెలిసిందనుకో, పలానా రోజు వస్తున్నాడంటే ఆ రోజు నువ్వు ఆయనకు కావలసిన చికెను, మటను, చేప, మంచి కూర ఉండి, నా కొడుకు చాలా రోజుల తర్వాత వస్తున్నాడు, మంచి భోజనం పెట్టాలి, వాడు కడుపు నిండా తినాలి అని ముందే తయారు చేసి పెట్టుకుంటావే తల్లిగా. ఆ మనుషుని కోసము దేవుడు అలాగనే ప్రేమించాడు, తయారు చేసి ఇచ్చాడు. నిర్గమకాండము 31వ అధ్యాయం 17వ వచనము తీసారా?
నిర్గమకాండము 31 అధ్యాయము 17 వచనము. ప్రతి లేఖనము ఉన్నదా లేదా, 666 దేవునిదా కాదా, మీరు ప్రతి లేఖనం చదవండి. అందుకే లేఖనాలు ఇస్తున్న వాక్యాలు చూసుకోండి. 31 అధ్యాయము 17 వచనం. నాకును ఇశ్రాయేలునకును అది ఎల్లప్పుడూ గుర్తయ్యుండును. ఏలయనగా అది 6 దినముల యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని నీకోసం కష్టపడి, నీకోసమే నువ్వు పీలుస్తున్న గాలిని సృజించింది ఆయనే, నువ్వు తింటున్న ఆహారం ఆయనే సృజించాడు. ఇలా ఆదివారము చక్కగా చికెన్, మటన్, చేప, రొయ్యో ఏదో ఒకటి తెచ్చుకుంటావే, వాటిని సృజించింది ఆయనే. ఆయన పని తింటమైతే తెలుసు, కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్న ఆలోచించావు ఎప్పుడైనా? నువ్వేమైనా తయారు చేసేవా? 6 దినముల పని మాని విశ్రమించెను. ఆ కష్టం ఆయనదయ్యా. ఆ మనుషుడిది కోసం, ఆ మనుషుడు ఆదాము. 666 మధ్యలో ఉన్న 6 ఆ మనుషుడు ఆదాము. 616 ఆ మధ్యలో ఉన్న ఒక్కటి, ఆ ఒక్కడు ఆదాము. పని మాని విశ్రాంతిలోకి వెళ్ళాడట. ఎంతో కష్టపడ్డాడు ఒక మనిషి కోసం, మనుషుల కోసం, మనందరి కోసం. ప్రకటన గ్రంథం చేద్దాం ఇప్పుడు. 13 అధ్యాయము 15 వచనం చదువు. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును 18 వచనం చదువు. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము. అది ఒక మనుషుని సంఖ్య. ఆ మనుషుడు 666 మనుషుడు, 6 మనుషుడు. ఆ మనుషుని సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉన్నది. ఇది తెలుసుకో ముందు. ఆ జ్ఞానం ఉన్నది గుర్తుపెట్టుకో. ఆ జ్ఞానము అజ్ఞానంగా మార్చుకో. మాకు జ్ఞానంగానే ఉండాలి. అది మనుషుని సంఖ్య మృగంగా మారిపోయింది. మృగంగా మారిపోయి ఏం చేశారు చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుండి చదువుదాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుండి 37 వరకు చదువుకుందాం. ఏం రాస్తుంది అక్కడ? అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను. ఎంత చెప్పాను, మీరు మారిపోండిరా నాయన, మారండి, మీరు పాపంలో పడిపోయారు అని. ఏం చేశాడట? చదువు. అందుచేత నేను మీ యొద్దకు, మీరు మారతారని ప్రవక్తలను పంపించాడు. చదవండి అన్న. ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుతున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయగలరు. ఏంటంట? మీకోసమే కదండి, మీరు మారతారని కదా. మృగం సంఖ్యగా నుండి మనుషుని సంఖ్యగా మారతారని కదా ఎంతసేపు వాక్యం చెప్పింది. మృగము సంఖ్యలా ఉన్నామని, మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకుని మనుషులుగా మారాలని తండ్రి అయిన దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? చూడండి మళ్ళొకసారి. అందుచేతనే కదా ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను పంపించాను. ప్రవక్తలు ఉన్నారా బైబిల్లో? ఉన్నారండి. ప్రవక్తలను పంపించాను, తర్వాత జ్ఞానులను పంపించాను. మీకు వాక్యం చెప్పడానికి జ్ఞానులను పంపించాను. తర్వాత ఎవరిని పంపాను? శాస్త్రులను పంపించాను. శాస్త్రులను. మీరు వాళ్ళని ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు చంపేశారు. మారతారని వాక్యం చెప్తుంటే వాళ్ళని ఏం చేస్తున్నారు? మీరు చంపేశారు. చదవండి. చంపివేశారు.
పంపుచున్నాను, మీరు వారిని ఏం చేయాలి, కొందరిని చంపి సిలువ వేశారట. తర్వాత కొందరిని సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణంకు తరుముతున్నారట. కొట్టి తరమటం ఏంటో చూస్తున్నారు. ఇప్పుడు లోకంలో జరిగేదంతా ఇదే. సేవకుడు వాక్యం చెప్తూ వాడిని కొట్టి చంపటమో కొట్టి తరమటమో. యూట్యూబ్ కొట్టి చూడండి, చాలా మంది చాలా వీడియోలు ఉన్నాయి. ఒక సేవకుడు ఒక సంఘంలో విశ్వాసులు బైబిల్ పట్టుకొని వాక్యం చెప్పడానికి పోతా ఉంటే కొట్టడం, చంపటం జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. కనపడుతున్నాయా? కనపడుతున్నాయి. కానీ నువ్వు మారవు. అందుకే ఏమంటున్నాడు, చక్కగా చదవండి అన్నమాట. ఇంకేమంటున్నాడు, కొందరిని చంపి సిలువేయుదురు, కొందరిని సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదురు. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమునకును మధ్య మీరు చంపబడిన బరాకీయ కుమారుడకు జకరయ్య రక్తం వరకును భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చి. అది సంగతి. ఊరుకుంటాడు దేవుడు. నువ్వు ఇంకా మారకపోతే ఊరుకుంటాడా? వాళ్ళ రక్తం అంతా మీ మీద కొత్తదంటే వాళ్ళ రక్తం చిందించిన తీర్పు అంతా మీ మీద కొత్తది. ఏ ఒక్కడిని వదిలిపెట్టడు. తర్వాత 36వ వచనం, ఇవన్నీ ఈ తరం వారి మీదకే వచ్చునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తర్వాత 17వ వచనం, 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా. కోడి తన పిల్లలను, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి. ఇంకా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలా చేర్చుకును, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని యుంటిని గాని లోబడలేదు. వల్లబడకపోతురి అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంత చెప్పినా ఆదివారం చర్చికి రారు, ఎంత చెప్పినా వాక్యం వినరు. ఒకళ్ళు ఆవులు ఇచ్చుకుంటూ పైకి చూస్తారు, ఒకళ్ళు గోడలు అనుకొని కాళ్ళు చాపుకుంటారు. ఎంత చెప్పినా చదవండి, ఆ మాట చదవండి. ఎంత చెప్పినా లోబడరు, వల్లబడకపోతిరి. 38వ వచనం, ఇదిగో 38వ వచనం చదవలేదండి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. అది ఏదైతే నీ శరీరం ఉందో దాని నుండి నీ ఇల్లు విడవబడుతుంది, నీ శరీరంలో నుండి నీ ఆత్మ పోద్ది, చంపేస్తానంటున్నాడు దేవుడు. ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును కాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్పుతున్నా. ఊరుకోని మిమ్మల్ని అంటున్నాడు. ఎందుకనంటే ఎంత కష్టపడ్డానయ్యా, ఎంత కష్టపడి నేను నా రెక్కల చాటును భద్రపరుచుకున్నాను. ఎప్పుడైనా మారావా? ఎప్పుడైనా సరిగ్గా చర్చికి వచ్చావా? ఎప్పుడైనా దేవునికి నా కష్టార్జితంలో నేను ఇవ్వాలనుకున్నావా? ఎప్పుడైనా? నీ ఇష్టం, తింటావు, తాగుతావు, తిరుగుతావు, నీ ఇష్టం. పని అంటావు, ఉద్యోగం అంటావు, వ్యాపారం అంటావు, అదంటావు, ఇదంటావు, డబ్బులు సంపాదించడానికి టైం ఉంది, కానీ దేవుని సన్నిధికి రావడానికి నీకు టైం లేదా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేయాలి? వేసేయాలి. అదే నిర్ణయం తీసుకుంటా అంటున్నాడు. కాలాలు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు, సమయాలు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. వేసే పని మీద ఉన్నాడు. ఇప్పుడు ప్రతి వాడిని చంపుకుంటూ పోతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, బైబిలు చాలా స్పష్టంగా చెప్పబడ్డది. నిన్ను ఎంత ప్రేమించాడో తెలుసా దేవుడు. ఆయన పంపిన శిష్యులందరినీ చంపినా ఇంకా తన కుమారుడైన యేసుక్రీస్తుని కూడా పంపించాడట. యోహాను సువార్త 3:16 వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని అనుగ్రహించాడని ఇంకా ప్రేమిస్తున్నాడు. నీ మీద ఎంత ప్రేమో చూడు. ఇంకా మీరు అందరినీ శాస్త్రులను చంపుతున్నారు, ఏమండి పరిచయాలను చంపుతున్నారు, అందరినీ చంపుకుంటూ ఎంతో మంది న్యాయాధిపతులను చంపుతారు, అవసరమైతే ప్రవక్తలను చంపుతారు. అన్ని చేస్తున్న దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడు. జాగ్రత్త, ఇకనైనా ఆయన ప్రేమను అర్థం చేసుకుంటావో, లేకపోతే చనిపోవడానికి సిద్ధంగా ఉంటావు. నీ ఇష్టం. అర్థమవుతుందా? దేవుడు అబ్రహాము నీ కుమారుడు నాకు కావాలయ్యా అని అంటే
ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చావు. బాగా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను. వీడు చిన్న వయసు, మళ్ళీ పైగా కుమారుడు ఇచ్చి వెంటనే అడుగుతున్నావు ఏంటయ్యా? వెంటనే అడుగుతున్నావేంటి? నేను ఇవ్వను అని అనలేదట. వెంటనే అబ్రాహం, ఓకే ప్రభువా, కొడుకునే అడిగావు కదా, ఇచ్చేస్తా అన్నాడు. మనమైతే ఇంట్లో వాళ్ళందరికీ చెబుతాం, పిల్లానికి చెబుతూ, అవసరమైతే భార్య పిల్లలకి చెబుతూ, ఇంకా పక్కన వాళ్ళకి కూడా చెబుతూ, అవసరమైతే ఒక మైక్ పెట్టుకుని ఫంక్షన్ కూడా చేస్తాం, ఎందుకంటే నాకు కొడుకు అయిపోతున్నాయి. ఆడగాదు సందర్భం. భార్యకి చెప్పలేదు, పిల్లల ఎదుటి వారింటికి చెప్పలేదు, తన దాసులకు కూడా చెప్పలేదట. వెంటనే కళ్ళ గంతలు కట్టాడట, కట్టెలు వేసాడట, కుమారుని పట్టుకున్నాడట, ఆ మోరాబు దేశానికి వెళ్ళిపోయాడట, ఆ పర్వతం మీదకి తీసుకుపోయాడట, ఆ దాసులందరినీ ఇక్కడ ఉండండి అన్నాడట, పైకి ఎక్కిండంట, కట్టెలన్నీ వేర్చిండంట, రాళ్ళన్నీ వేర్చిండంట, దాని మీద పిల్లోని పడుకోబెట్టాడట. అప్పుడు అడుగుతున్నాడట కొడుకు. ఇవన్నీ తెలుసా? కొడుకు తెలుసు, కానీ అడుగుతున్నాడు. ఏమని అడిగాడో తెలుసా? తండ్రి, బలిపీఠం ఉంది, కట్టెలు కూడా ఉన్నాయి, మరి బలిని ఇచ్చే గొర్రె ఎక్కడుంది, గొర్రె పిల్ల ఎక్కడుంది అని అంటే, ఒక తండ్రిగా ఎంత బాధపడినా సరే దేవుని కోసం ఇచ్చేయాలని కళ్ళ గంతలు కట్టి, చేతులు కట్టి, కట్టెల మీద పడుకోబెట్టి కత్తెత్తాడట. ఎవరు? అబ్రహాము గారు. వెంటనే కత్తెత్తి, ఆగు అబ్రహామా అని ఆపకపోతే వెంటనే ఇక్కడ బలి అయిపోయాడు ఇస్సాకు. కానీ వెంటనే ఆపి, అదిగో నువ్వు ఇవ్వాల్సిన బలి ఎవరిదో తెలుసా? అక్కడ ఉంది గొర్రె పిల్ల, తీసుకొచ్చా, అది నాకు బలి అయ్యా అన్నాడు. ఎంత విశ్వాసం అంటే, దేవుడు సజీవుడని తెలుసు, చచ్చిపోయినా సరే ఆయన బ్రతికించగలడని అబ్రహాము నమ్మాడు. ఈరోజు మనుషులు నమ్మట్లేదండి. అబ్రహాము నమ్మాడు. ఈరోజు మనం కూడా అలాంటి విశ్వాసంలో ఉండాలి. కొడుకునిస్తావా అంటే ఇచ్చేసాడు. మనం కూడా అవసరమైతే మన కష్టార్జితాన్ని ఇవ్వాలంటే ఇచ్చేటట్టుగా ఉండాలి. ఒక ఆదివారం వచ్చి ఆదివారం రాక, ఇది కాదు, ఇది డ్రామా. సాయంత్రం అయ్యేసరికి ముఖానికి రంగు వేసుకోవటం, స్టేజ్ ఎక్కి డ్యాన్సులు చేయటం, తెల్లారిపాటిగా రంగు తీసేయటం, అంతే కదండి. ఆదివారం వచ్చేసరికి చక్కగా తయారయ్యి, బైబిల్ ఎప్పుడు చూడని బైబిల్ని దులిపి బైబిల్ సంకనం పెట్టుకొని వస్తావు. మళ్ళీ ఎప్పుడు తీయవు బైబిల్. ఇదేనండి భక్తి అంటే? ఒకసారి ఆలోచించండి. అందుకే దేవునికి కోపం వచ్చి కాలాలను మార్చేశాడు. దేవునితో సమానంగా ఉండాల్సిన ఆయుష్ తగ్గించి 120 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాల నుండి 120 సంవత్సరాలు, 120 సంవత్సరాల నుండి 70-80 సంవత్సరాల ఆయుష్కి వచ్చాం. ఇంకన్నా బుద్ధి ఉండాలండి, ఇంకా బుద్ధి రావాలి కదండి. శాస్త్రంలో మన కోసం ప్రవక్తలను పంపించాడు, శాస్త్రులను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, అందరినీ చంపుకుంటూ పోతున్న తన కొడుకును పంపించాడు. ఈయనన్నా చంపకుండా ఉండాలి కదా. ఈయన కూడా చంపారా లేదా అంటే, ఈయన సిలువేసి కొట్టి సిలువేశారు. ఇంక మీరు మానవత్వం కలిగిన వాళ్ళేనా? ఉందండి అసలు మానవత్వం. తండ్రి ఎంత ప్రేమించాడు, ఎంతమందిని పంపించినా నిన్ను రెక్కల చాటున, కోడి తన పిల్లల్ని రెక్కల చాటున భద్రపరుచుకుంటూ కాపాడుకుంటూ వస్తుంటే, ఇకనైనా మారతారేమోనని తన సొంత కుమారుణ్ణి పంపిస్తే కొడుకును కూడా కొట్టి సిలివేస్తారా? ఏమండి, మీలో మార్పు ఉంది అసలు. అందుకే ఎవరి కోసం అయితే కష్టపడ్డాడో ఆ కష్టపడ్డ మనుషుడు ఎవరో తెలుసా? ఆ 2-6 మనిషి. ఆ మనిషి ఆదాము కోసమే ఇంత కష్టం. ఈ కష్టమంతా నీ కోసం. నువ్వు పీలుస్తున్న గాలి ఆయింది, నువ్వు త్రాగుతున్న నీరు ఆయింది, నువ్వు ఉంటున్న భూమి ఆయింది. అర్థమైందా? ఆయన ఇస్తే కానీ నీకు ఆయుష్ ఉండదు. ఒకవేళ ఆయన వద్దు అనుకుంటే ఇప్పుడే చచ్చిపోతావు. ఇక్కడే చర్చిలో ఆయన ఇస్తున్నాడు కాబట్టి బ్రతికున్నావు. ఇక్కడనే మనం ఇంకా ఎక్కువగా దేవుని పట్ల విధేయత కలిగి జీవించే వారిగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేశాను. ఆ మాటలను విని విడిచిపెట్టే వారిగా ఉండగా ప్రతి హృదయంలో భద్రం చేసుకుని మంచి మనస్సాక్షాన్ని ఉపయోగించు. ఆ మాటలు అలా ఉన్నవో లేవో అని మరొకసారి నెమరు వేసుకునే జ్ఞానమును కూడా కలగజేయండి. ఈ మాటలను విన్నవారే, చూసేవారిని దీవించి ఆశీర్వదించి వాక్యానుసారంగా వారి జీవితాల్లో చక్కదిద్దుకునే మంచి మనస్సాక్షి వారిని దీవెనకరంగా మలుచుకొని మీరు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఈ మనవలు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.